కాకినాడ జిల్లా పిఠాపురం ఓ దళిత ఉద్యోగిపై పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు బూతులతో రెచ్చిపోయారు. తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోన్లో తిట్టు దండకం అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వదిలిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రాయడానికి వీల్లేని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు స్పందించి పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రం అందించి పూలమాల వేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగి సొమ్మసిల్లి పడిపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విప్పర్తి నిఖిల్ కృష్ణ మీడియాతో మాట్లాడారు. శానిటేషన్ సెక్రటరీని తీవ్రంగా దుర్భాషలాడిన కమిషనర్పై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పాడే కార్యాలయంలో పాడ ప్రాజెక్టు డైరెక్టర్ శివరామ ప్రసాద్కు బాధితులు శానిటేషన్ సెక్రటరీ సుధీర్కి వినతి పత్రం అందించారు. శానిటేషన్ సెక్రటరీ సుధీర్ వినతి పత్రం అందించారు. టౌన్ పోలీస్ స్టేషన్లో కమిషనర్పై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోఆర్డినేటర్ దరపురెడ్డి తాతాజీ, కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ఎస్కే భాష, జనరల్ సెక్రటరీ జాన్, వైస్ ప్రెసిడెంట్ కనకారావు తదితరులు పాల్గొన్నారు. కారణం గౌరవ కమిషనర్ గారు మా ఎంప్లాయీని ఇష్టాసనంగా మాట్లాడి దుర్భాషలాడటం అనేది మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కమిషనర్ గారి చేత చాలా ఇబ్బంది పడుతున్న మహిళా ఉద్యోగులు కూడా పర్సనల్గా ఫోన్ చేసి, సార్ మేము బయటికి రాలేము, మేము చెప్పుకోలేని విధంగా కూడా మమ్మల్ని దుర్భాషలాడారని చెప్పి తెలియజేయడం జరిగింది. మాకు సభ్యత ఉంది కాబట్టి ఆ మహిళా ఉద్యోగుల గురించి మేము చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇది వాస్తవం. మీరు ఎంక్వైరీ చేసిన ఆ కమిషనర్ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. అంతేందుకు కమిషనర్ ఆఫీస్లో కనుక్కోండి, అతను తీరు చెప్తారు. మాకు దళిత ఎంప్లాయీని ఈ విధంగా మాట్లాడుతూ ఎంతవరకు సభ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతున్నాం. ఒక ఉద్యోగికి భద్రత కల్పించకుండా మా సమస్యలను ఎవరు చెప్పుకోవాలి? ఒక ఉన్నత స్థాయి అధికారే ఈ విధంగా మాట్లాడితే మా బాధను మేము ఎవరికి విన్నవించుకోవాలి? ఒక ఎంప్లాయీ తప్పు చేస్తే ఇమీడియట్ గా షోకాజులు, సస్పెన్షన్ చేస్తారే, మరి ఒక అధికారి తప్పు చేస్తే ఎందుకు మీరు అతని మీద యాక్షన్ తీసుకోరని చెప్పి బేసరిగా మాకు క్షమాపణ చెప్పాలి, అధికారి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఇతను అన్నట్టు అంబేద్కర్ గారికి ఫోటో పెడితేనే అతను అంత వివక్ష చూపించారని చెప్తారు. మాకు నిజంగా అడుగుతుంది ఒకటే, అంటే మేము ఇంత చిన్న చూప, ఎంప్లాయీస్ అంతా చిన్న చూప, ఒక దళిత ఉద్యోగి మీద ఎంత కక్షపూర్తి సాధించిన చర్యలు ఎందుకు తీసుకోవాలి? ఏం చేశారని? నిజంగా అక్కడ ఏదైనా తప్పు చేస్తే వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి. తప్పు చేయకుండా ఏ మాత్రం ఇష్టం వచ్చినట్టు బూతులు ఆడమని చెప్పి మీకు ఎవరు చెప్పారు? ఏ అధికారం మీకు నిజంగా ఎవరు పైనుంచి మీకు ఏ ఇన్స్ట్రక్షన్ తోనే మీకు అధికారులు ఎంప్లాయీస్ ని మీరు ఇంత మానసికంగా వేధించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఒకలాగా, మిగతా ప్రభుత్వ ఉద్యోగులను ఒకలాగా ఎందుకు ఈ వివక్ష గురవుతామని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పని ఒత్తిడి తీసుకోలేక చాలా మంది ఉద్యోగులు మానసికంగా ఒత్తిడికి గురై చాలా వరకు ఇబ్బందులు గురవుతుంటే ఇంకా ఈ వివక్షకి ఎంతవరకు మేము భరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నాం. పండగలు లేవు, ఆదివారాలు లేవు, సెకండ్ సాటర్డే లేవు, ఏ విధమైన సెలవులు లేకుండా ఖచ్చితంగా రావాలి, వచ్చి తీరాలని చెప్పి మరి ప్రభుత్వం దృష్టిలో ఉందా? లేక అధికారులే అత్యుత్సాహం మీద ప్రభుత్వంలో మీరు ర్యాంకు తెచ్చుకోవాలి, మా జిల్లా ఈ ర్యాంకులో ఉండాలి, మా మండలం ఈ ర్యాంకులో ఉండాలి అని చెప్పి ఉద్యోగుల్ని ఎందుకు ఇంత మనోవేదన గురి చేస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తున్నాం. మాకు ఇంకా నమ్మకం ఉంది, మా మీద ప్రభుత్వం అర్థం చేసుకుని న్యాయం చేస్తని ఇప్పటికీ నమ్మకం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలోనే ఒక దళిత ఎంప్లాయీకి ఇంత చిన్న చూప అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తక్షణమే స్పందించి ఆ అధికారి చెప్తున్నాడంట, నాకు ఎంత సపోర్ట్ ఉంది, నా పై అధికారులు కూడా నాకు మద్దతు ఉంది, నన్ను ఎవడో ఏం పీకలేడని చెప్తున్నాడంట. ఎందుకు ఉద్యోగం టచ్ చేస్తే ఏం పీకలేడని మేము చూస్తాం. ఇమీడియట్ గా తక్షణమే మా ఎంప్లాయీకి క్షమాపణ చెప్పి ఆ పై అధికారులు కూడా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జోహార్ బిఆర్ అంబేద్కర్.